నువ్వు బాప్తిసం పొందావా? అయితే నీకు హెల్ప్ చేయడానికి, నీకు సహాయం చేయడానికి దేవుడు దేవదూతల్ని అపాయింట్మెంట్ చేశాడట. హల్లెలూయా. అందుకే బైబిల్లో మీరు బాగా గమనిస్తే చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు చెప్తూ ఉంటారు, ఒక పాపి రక్షణ పొందితేనంట పరలోకంలో దేవదూతలంతా సంతోషిస్తాయట. ఎందుకు సంతోషిస్తాయి చెప్పండి అమ్మా? ఎందుకు సంతోషిస్తాయి? ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఉన్న దేవదూతలంతా సంతోషిస్తాయంట. ఎందుకు? మనం చూసామనుకో, వీడి వయసు ఇంత లేదు, వీడు అప్పుడు బాప్తిసం అంట అని మనం ఏడుస్తాం, కానీ దేవదూతలు సంతోషిస్తాయంట. ఎందుకు సంతోషం చెప్పనా? వాళ్ళకి, దేవదూతలకి నీకు పరిచర్య చేసే జాబ్ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, అయ్యో ఉద్యోగం లేకుండా నేను తిరుగుతున్నాను అన్నప్పుడు నీకు ఒక కాల్ లెటర్ వచ్చిందానికి ఎలా ఉంటుంది? ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా, వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబో వారికి, అంటే ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చబడతారో వారికి పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతల్ని ప్రొటెక్షన్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, దేవుడు బాడీ గార్డ్స్గా పెట్టాడు.